నిన్న వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మస్తు డిమాండ్ ఏర్పడింది. టీడీపీలో చేరాలంటూ ఆ పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు. నెల్లూరులో సమావేశమైన టీడీపీ నాయకులు తర్వాత వేమిరెడ్డి ఇంటికి వెళ్లారు. మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా ఇతర నేతలు వేమిరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇటు టీడీపీ నేతలతో పాటు వేమిరెడ్డి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో సందడి వాతావరణం నెలకొన్నది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఇటు వేమిరెడ్డికి ఎక్కువగా కూడా ఆహ్వానాలు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాతో నెల్లూరు జిల్లా రాజకీయాలే మారిపోయాయని చెప్పొచ్చు. ఏదైతే నిన్న మధ్యాహ్నం 2:30 తర్వాత చేసినటువంటి రాజీనామా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ యొక్క రాజీనామాతో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ అంతా కూడా ఇటు వేమిరెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అయితే వేమిరెడ్డి ఇంటి వద్ద కూడా ఒక సందడి వాతావరణం కల్పిస్తూ ఉంది, ఒక కోలాహలం కనిపిస్తూ ఉంది. ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులంతా కూడా నెల్లూరులో ఉన్నటువంటి తమ నివాసం వద్దకు చేరుకొని ఇటు సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు కావలి కావచ్చు, ఉదయగిరి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, అదేవిధంగా ఆత్మకూరు, కోవూరు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇటు వేమిరెడ్డి బాటలోనే నడిచేందుకు ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తుంది. నిన్ననే చాలామంది కార్పొరేటర్లు, ఇటు ముఖ్య నేతలంతా కూడా నిన్న రాజీనామాతో వేమిరెడ్డి ఇంటి బాట పట్టారు. అయితే ఇటు ముఖ్యంగా అయితే నెల్లూరు జిల్లాలో ఇటు వైసీపీ అయితే అంతర్మదనంలో పడిందని చెప్పొచ్చు. ఏదైతే వైసీపీకి కడప తర్వాత కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఈసారి టీడీపీ కంచుకోటగా ఏర్పడనుందని కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా ఈరోజు నిన్న రాజీనామా చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీ నేతలు అయితే ఆహ్వానిస్తున్నారు. అయితే నిన్నటి నుంచి చాలామంది టీడీపీ నేతలు టీడీపీలోకి రావాలని, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఇటు వైసీపీ ఇది పార్టీతో సంబంధం లేకుండా వేమిరెడ్డి అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ వేమిరెడ్డి అంటే ఒక పెద్ద తరహా మనిషిగా నెల్లూరు జిల్లాలో హోందాతనం రాజకీయాలు చేస్తుంటారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కలిసేందుకు బారులు తీరుతున్నారు. వారి ఇంటి వద్ద నిన్నటి నుంచి కూడా చాలామంది నేతలు, ముఖ్య నేతలు, ఇటు బీజేపీ, వైసీపీ, ఇతర పార్టీల నేతలందరూ కూడా వచ్చి ఇటు వేమిరెడ్డి రాజీనామా తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇటు వేమిరెడ్డి ఇంట్లో ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య అగ్రనేతలు, టీడీపీకి సంబంధించిన వారైతే ఎవరైతే ఉన్నారో ఇటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి బేదారావు చంద్ర, ఇంకా ముఖ్యమైన నేతలందరూ కూడా ఇప్పుడు నివాసం వద్ద అయితే చర్చలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడైతే మనం గమనిస్తే ఏదైతే ఇంటి వద్ద అయితే టీడీపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించాలని కూడా ఇటు ఆహ్వానం పలుకుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ర్యాలీలతో ఇక్కడికి వచ్చి భారీ బైక్ ర్యాలీలతో పాటు ఇంకా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ నేతలందరూ కూడా వేమిరెడ్డికి పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నారు. అయితే ముఖ్యంగా వేమిరెడ్డి ఇంటి వద్ద జనం అంతా కూడా క్యూ కడుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి చేరుకొని లోపల మనం చూస్తున్నటువంటి విజువల్స్లో వేమిరెడ్డి ఇంటి వద్ద టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా వేమిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే ఆ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో పార్టీలోకి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పార్టీలో చేరుతున్నారు, ఇతనితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఎవరెవరు పార్టీలోకి వస్తున్నారు అనేది కూడా మరి కాసేపట్లో తెలియనుంది. అయితే ఇప్పటికైతే చాలామంది నేతలు, నెల్లూరులో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ ఇంటి చుట్టూ కూడా వస్తూ వెళ్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ఒక పండగ వాతావరణంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా, అదేవిధంగా వైసీపీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతోపాటుగా నిన్న రాజీనామా చేసిన తర్వాత ఇటు టీడీపీ నేతలైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆహ్వానం పలుకుతున్న క్రమంలో ఇక్కడ ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా వేమిరెడ్డి బాటలో నడిచేందుకు చాలామంది సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా తర్వాత ఏదైతే నెల్లూరు జిల్లాలో వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో
టీడీపీ కంచుకోటగా మారిపోతుందని కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద అయితే మరి కాసేపట్లో టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలో ఎప్పుడు చేరుతారు, అదేవిధంగా అటు పార్టీలోకి ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడ సభ ఏర్పాటు చేయబడుకునే కోణాలపైన ఇప్పటికే వేమిరెడ్డి ఇంట్లో చర్చలు అయితే జరుగుతున్న నేపథ్యం ఉంది. అయితే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా వేమిరెడ్డి ప్రభావం అయితే చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీలో ఒక ఆలోచనలో పడ్డారు, ఒక బిగ్ షాట్ని మనం పోగొట్టుకున్నాము. ఇటు వైసీపీకి పెద్ద దిక్కుగా వైసీపీలో ప్రధానమైన నాయకుల్లో ఒకరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా వేమిరెడ్డిని పోగొట్టుకోవడం ఒక బాధాకరమని కూడా అక్కడక్కడ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దాంట్లో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి ఒక పెద్ద మనిషి వైసీపీ నుంచి వైదొలగడం, అదేవిధంగా వైసీపీలో ప్రధాన పాత్రధారుడుగా ఉన్నటువంటి ఈరోజు టీడీపీకి వస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో అయితే ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుందని చెప్పొచ్చు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేందర్.